తిరుమల తిరుపతి దేవస్థానంలో 120 కోట్లు దొంగదన్నదాన్ని చిన్న దొంగతనం అని మాట్లాడటంపై మీరేమన్నారు? ఒక దొంగని ఇంకో దొంగ సపోర్ట్ చేయడం అంటే చాలా విడ్డూరంగా ఉంది. నీకు ఎన్నో చేసినోడివి, నీకు ఇది చిన్నగానే అనిపిస్తుంది. ఏదైనా సరే వెంకటేశ్వర జోలికి వెళ్తే మీ నాన్నగారు ఏమయ్యాడు? నువ్వు వాళ్ళని దొంగతనం చేసిన వాళ్ళు సపోర్ట్ చేస్తున్నావు. ఆఖరికి నువ్వేమవుతావు కూడా తెలవదు. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ ఇచ్చారు, నీకు అయిపోయింది. ఇంకా నీకు ఇంకో ఛాన్స్ లేదు. అసలు నీకు దేవుడి వాల్యూ నీకేమన్నా తెలుసా? నీకు ఊరికో ప్యాలెస్ కట్టుకోవడం తెలుసు, నీకు లేదా బెంగళూరులో వెళ్ళి కూర్చోవడం తెలుసు. నీకు అంత ఏం తెలవదు. అందుకని నీకు 11 ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. నువ్వు దమ్ము ధైర్యం ఉన్నవాడు అయితే అసెంబ్లీకి రా, నీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పు. నువ్వు ఒక్కసారి వచ్చి ఏదో నాకే వస్తే అని రావడం కాదు. నువ్వు వచ్చి ఇక్కడ మాట్లాడు అసెంబ్లీలో. నువ్వు పాదయాత్ర చెయ్యి, మోకాళ్ళ యాత్ర చెయ్యి, నువ్వెన్ని చేసినా వేస్ట్. జనాల్లో నువ్వేంటో తెలిసిపోయింది. నువ్వు జనాలకి చెయ్యాల్సింది పోయి నువ్వు రివెంజ్ తెచ్చుకునే అయ్యావు కానీ పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వు. నువ్వు అంతసేపు నీ వైపు ఆలోచిస్తావు. నువ్వేంటో నీ ఇదేంటో అందరికీ తెలుసు. నువ్వు ముందు పెద్దోళ్ళ సలహాలు తీసుకుని ఎలా ఉండాలో అది నేర్చుకో.